మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. యేసయ్య చెప్పిన ఒక చిన్న మాట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను మనము చక్కగా గైకొనడం మనం నేర్చుకున్నట్లయితే ఆ మాటే మనకి ఆశీర్వాదము, ఆ మాటే మనకు విజయాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది. ఆ మాటనే మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18 దగ్గర నుంచి చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద, మరియు మీరులో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, తాను వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, భూమి మీద మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన, అది పరలోకమందున్న మా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను, వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలాసార్లు చాలా విషయాల్లో ఏకీభవిస్తూనే ఉంటాం. సరే, ఏకీభవించిన విషయాల్లో ఇక్కడ ప్రభు చెప్పిన మాట మనం ఆలోచించి చూస్తే, మన ఏకీభవించడం అనేది 2 రకాలు. మానవ పద్ధతి ప్రకారం మానవ మనస్సుతో ఏకీభవించడం. మానవ పద్ధతి ప్రకారం ఏ మనస్సు? మానవ మనస్సుతో. రెండవది ఏంటంటే దేవుని పద్ధతి ప్రకారం దేవుడిచ్చిన తిరిగి పుట్టిన అనుభవంతో ఏకీభవించడం. అవును కదా? ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి? కొంచెం ఆలోచించాలి. ఎందుచేతనంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. నువ్వు దేనిని గురించైనా వేడుకో, నువ్వు దేనిని గురించైనా ప్రార్థన చెయ్యి, నువ్వు దేనిని గురించైనా నా దగ్గర రా. నీ స్థితిగతుల గురించి వస్తావా? నీ జ్ఞానం కావాలని నా దగ్గరకు వస్తావా? ఒకవేళ ఆపదలో నమ్ముకొనదగిన నా సహాయుడైన నా దగ్గరకు వస్తావా? సమస్యలో వలయంలో పడి నా దగ్గరకు వస్తావా? అది చిన్నదో అది గొప్పదో ఏదైనా సరే అన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడను నేను. హల్లెలూయా. ఏదైనా సరే నేను ఇవ్వలేనిదంటూ నా దగ్గర లేనిదంటూ ఏమీ లేదు. అనగా తన పిల్లల కోసము ఎలాంటి అద్భుతమైన చేస్తాడంతే, ఏం అనుమానం లేదు. ఎలాంటి అద్భుతం, అసాధ్యమైన దాన్ని అయినా సరే సాధ్యం చేస్తాడు తన పిల్లల కోసం. అయితే తన పిల్లలు ఎలా ఆయన దగ్గరకు రావాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఉన్నపాటున వెళ్ళటం కాదండి, ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అపోస్తలులందరూ సువార్త ప్రకటిస్తున్నారు, పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం
కొన్ని వర్గాలుగా విడిపోయారు. వర్గాలుగా విడిపోయి, అబ్బాయి నువ్వు ఎవరు వాడవరా అన్నారు. నేను పౌలు వాడిని. అబ్బాయి నువ్వెవరో అమ్మాయి అన్నారు. ఏమన్నారు? కేఫా వాడిని, అప్ప వాళ్ళని. మరి యేసు అన్నాడు, నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఏమంటున్నారు? నీ వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఎవరు వాళ్ళు ఆడవాళ్ళు పంచుకున్నారు. ఏ సంబంధం అది? ఏ సహవాసం అది? దాని పేరు ఏమంటారు? అది మనుష్య రీతిగా మనుష్యుడు కలుసుకొని సహవాసం చేస్తే, మనలేదో పూర్వం ఉండేవాళ్ళే సన్నాసితులు కలిస్తే బూడిద రాలుతుంది. అవును కదా? ఇద్దరూ ఏకీవించి చేస్తే అక్కడికి వచ్చే శూన్యమే, సున్నాయే. అందుకని మనస్సును మార్పు చెంది అనగా మరి నికోదేముతో చెప్పిన బోధ, తిరిగి పుట్టండి. హల్లెలూయా. ఏంటి దాని పేరు చెప్పండి? తిరిగి పుట్టండి. తిరిగి పుట్టితే, తిరిగి జన్మించిన అనుభవం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుందో, తిరిగి జన్మించిన అనుభవంలో కొత్త మనస్సు వచ్చింది. అందరూ దేవుని స్తుతిద్దామా. ఇప్పుడు ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చాము. ఏ మనస్సుతో వచ్చాము? పాత మనస్సుతో వచ్చామా? కొత్త మనస్సుతో వచ్చామా? పాత జీవితంతో వచ్చావా? కొత్త జీవితంతో వచ్చావా? నువ్వు దేంట్లో అయినా రావచ్చు, కాదని అనటం లేదు. దేవుడు రమ్మంటున్నాడు. కానీ ఒకటి, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయడానికి, లేకపోతే ఆయన సముఖంలో వేడుకుంటానికి, లేకపోతే ఆయన బిడ్డగా నిన్ను అంగీకరించడానికి, లేకపోతే ఆయన దాసుడుగా, లేకపోతే ఆయన బిడ్డగా నిన్ను అంగీకరించడానికి తగిన తిరిగి పుట్టిన అనుభవము నీలో ఉందా? తిరిగి పుట్టిన అనుభవము పాతది గతించిపోయింది. ఏం గతించిందండి? పాతది గతించిపోయింది. పాతది లేదు. పాత జీవితంతో మనుషులతో ఎంతమంది అయినా సహవాసం చేయొచ్చు, లోకంతో సహవాసం చేయొచ్చు, పాపంతో సహవాసం చేయొచ్చు. నీ ఇష్టం, నీ జీవితాన్ని ఎవరికి అమ్ముకున్నా సరే ఆయనకు అభ్యంతరమో ఏమీ లేదు. ఎవరితో సహవాసం చేస్తే ఆయన అద్భుతమేది. కానీ ఆయనకున్న బాధ ఒక్కటే, నీవు ఎవరితో సహవాసం చేసినా సరే ఆ సహవాసంలో నీ స్థితిగతుల నుంచి నీడు వినిపించగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు? నీవు ఎంత ఎక్కువ ప్రేమించిన వాళ్ళైనా సరే నిన్ను నీ స్థితి నుంచి ఒక వేసవంతా కదిలించలేరు. అందుకే తిరిగి పుడితే పాతానికి కొత్తదానికి వ్యత్యాసం తెలుసా మీకు? అందరికీ తెలిసిన కథే, అవునా? గొంగడ పురుగు ఉంది కదా, ఆ గొంగడ పురుగు దాని వెనక చూస్తే ఎంతమంది ఇష్టపడతారండి? ఇంట్లో ఎక్కడో పాకితే మన మీద పాకినట్టే ఉంటుంది, అవునా? దాని బయక రూపం అలాంటిదే. మరి అలాగే దాన్ని చూసినప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? చాలా దూరంగా ఉండాలి, చాలా పారిపోతారు. కానీ అదే గొంగళ పురుగు గూట్లోకి వెళ్ళి అది మార్పు చెందితే సీతాకోక చిలుక అవుతుంది. హల్లెలూయా. ఏమైంది? అది రూపాంతరం పొందింది. దాని రూపం మారిపోయింది. రూపం మారిపోవడం మాత్రమే కాదు, ఒట్టి రూపం మార్చుకోవడానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. దేవుడు కోరుతున్నది నీ స్వభావము మారాలి, నీ ఆంతర్యం మారాలి, నీ జీవితం మారాలి. అది మారకుండా, తిరిగి పుట్టకుండా నీవు దేవునితో సహవాసం చేయలేవు. అందుకని తిరిగి పుట్టిన అనుభవం కలిగి దేవుని దగ్గరికి వెళితే, యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? మీ రాతి గుండెను తీసివేస్తాను. రాతి గుండె లేదు మీకు. రాతి గుండె ఇక మీద లేదు. కఠిన హృదయం లేదు, కఠిన మనస్సు లేదు, కఠిన స్వభావం లేదు, కఠినమైన మాటలు లేవు, చెడ్డ మాటలు లేవు, పోకిరి మాటలు లేవు, అబద్ధాలు లేవు, దొంగతనాలు లేవు. నీ మాటల్లో, నీ ఆలోచనలో, నీ తలంపులో ఎక్కడ ఏం చెడి. ఎందుకంటే తిరిగి పుట్టిన అనుభవంతో ఏ స్వభావం ఇచ్చాడు? క్రీస్తు యేసు కలిగిన
చూసారా? క్రీస్తు యేసు కలిగిన అట్టి మనస్సు, అట్టి స్వభావం మనకు వచ్చింది. యేసు లేకుండా ఒక మనుష్యుడు మారడు. శిలువ మీద దొంగల గురించి ధ్యానించాం కదా. ఎన్నిసార్లు జైల్లోకి వెళ్ళారు వాళ్ళు, ఎన్నిసార్లు ఓడిదెక్కు 40 కొరడా దెబ్బలు తిన్నారో, ఎంతకాలం వాళ్ళందరూ మారతాడని జైల్లో పెట్టి కొట్టారో, తిప్పలు పడ్డారో, కానీ చివరికి దొంగతనంతోనే శిలువ మీద చచ్చిపోతున్నారు. ఎవరూ మార్చలేరు. మానవ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నది? మానవ జీవితాన్ని మార్చడానికి శక్తివంతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మానవుల్లో ఉన్న కాఠిన్యాన్ని తొలగించి, మానవ మనస్సును తొలగించి, దైవ మనస్సును అనుగ్రహించి, దైవ స్వభావములో పాలి భాగస్థులు కావడానికి తగిన ఏర్పాట్లు దేవుని పరిశుద్ధాత్ముడే మన పట్ల చేశాడు. హల్లెలూయా. అందుకని ఒకవేళ ఎవరినైనా కఠిన మనస్సు ఉన్నదేమో, మారని మనస్సు ఉన్నదేమో, యేసు అంటున్నాడు, ఇప్పుడైనా మునిగిపోయిందేమీ లేదు, దాటిపోయిందేమీ లేదు. ఇంతవరకు తెలుసుకోకపోతే ఈరోజు నీ మనస్సు ఎంత కఠినమైనదైనా సరే, నీ హృదయం ఎంత కఠినమైనదైనా సరే, నీ స్వభావం ఎంత క్రూరమైనదైనా సరే, ఎవరో మార్చలేని స్వభావంలో నీవు ఉన్నా సరే, యేసు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనసు మార్చడం ఏంటి? చనిపోయిన మనిషిని 3 రోజుల 4 రోజుల కులిపోయిన మనిషిని మాట చేత లేపిన దేవునికి ఈ ప్రపంచంలో అసాధ్యమైంది ఏమున్నది? అసాధ్యమైంది ఏమున్నది? అందుకని నీ జీవితము, ఈ జీవితము నాది 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 అని జీవితాన్ని పట్టుకున్నంత కాలం ఆ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. అది నీకేం ప్రయోజనకరమైనది కాదు. అది నీకేమి ప్రయోజనకరం. ఈ జీవితం నాది కాదు, యేసు పిలిచాడు, యేసుకి ఇస్తున్నాను ఈ జీవితం అని ఒక రోజున సమర్పించావంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఎంతసేపు దాచుకోవద్దు, విడిచిపెట్టండి, ఎవరికి ఇచ్చేయండి జీవితాన్ని. ఆ చిన్నపిల్లాడు ఆకలి 5,000 మంది అంటున్నారండి. ఎంతమందికి ఆకలి అయింది? 5,000 మంది. ఆహారం ఉంది ఎంతమంది దగ్గర ఉంది? ఒక్కడి దగ్గరే ఉంది. పట్టుకెళ్ళి ఇచ్చాడండి. ఎవరి చేతిలో పెట్టాడు? అది ఎంత అయింది? ఎంత కొండంత అయింది. ఆఖరికి 7 గంపలు 12 గంపలు మిగిలిపోయినాయి. హల్లెలూయా. అందుకని నీ జీవితం నీది నీది నాది 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 అని అనొద్దు. ఈ జీవితం నీది కాదు, మట్టిలో నుంచి తీయబడింది. ఇది నువ్వు మట్టి అయిపోతావురా అని దేవుడు చెప్పాడు. ఇది మట్టే, పరమ నుంచి వచ్చింది జీవాత్మ, అది అయింది. ఇది భూమిది. భూమి ఏమంటుంది? ఓ మనుషుడా, ఎప్పుడు నా కోసం నీ కోసం నోరు తెరిచి కూర్చున్నాను, ఎందుకు? ఎప్పుడు వస్తావా మట్టిలోకి? పైనుండి వచ్చింది ఏమంటుంది? ఎప్పుడు ఈ శరీరం నుంచి బయటకు వెళితే జీవాత్మ ఎక్కడికి వెళుతుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుని దగ్గరికి వెళితే అక్కడ పరలోకం ఏదో చూస్తుంది. ఇందుట్లో మనది ఏముంది చెప్పండి? 4 రోజులు భోగోతాం, అంతే కదా. ఈ 4 రోజుల కోసం ఎంత తిప్పలండి. అందుకే జక్కయ్య తన జీవితంలో ప్రభువే సాక్షాత్తు ఇంటికి వెళ్ళిన మాట్లాడిన సంగతులు చాలా తక్కువ. అవును కదా. బోధ కోసం వెళ్ళారనుకోండి, కొన్నిసార్లు భోజనానికి పిలిచారనుకోండి, కానీ ఇక్కడ ఒక వ్యక్తి రక్షణ కోసం, ఒక అభాగ్యురాల రక్షణ కోసం బావి దగ్గర నిలబడి, బావి దగ్గర బోధించి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేసిన ఘనత యేసయ్యది. అంటే సర్వశక్తుడైన దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నీ స్థితిగతులను మార్చడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఆలోచించు. చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను చూసి ఎవరూ చెప్పకుండానే జక్కయ్యకి ఆశ్చర్యం అనిపిస్తుంది. జక్కయ్య తొందరగా దిగిరమ్మంటున్నాడు.
నా పేరు ఈయనకెలా తెలుసు? నీ జన్మస్థలం ఎక్కడో తెలుసు. నువ్వు తల్లి గర్భంలో రూపించింది ఏ ఘడియలో రూపించబడ్డావో ఆయనకి తెలుసు. మన అజ్ఞానం చేత కొన్నిసార్లు నా సంగతి ఆయన తెలుసు, లేకపోతే నేను చేసింది ఆయనకేం తెలుసు. చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలియంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆయన అగ్ని జ్వాలల లాంటి నేత్రములు గలవాడు అంటాడు ప్రకటన గ్రంథంలో. అగ్ని జ్వాలల లాంటి నేత్రము కలిగిన వాడు ఆ సవడ సింహాసనం మీద కూర్చొని చూస్తే పాతాళం వరకు మూడు లోకాల్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎవరి ద్వారా ఏం జరుగుతుందో, ఎవరి స్థితిగతులు ఎలాంటియో, ఎవరి జీవితం ఎలాంటిదో క్షణము చెప్పగలడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తుతిద్దామా. మన బ్రతికి ఎక్కడా దాచుకోలేము, ఎక్కడా దాచుకోలేము. అక్కడికి వెళ్ళాడు, ఇంటికి వెళ్దాం పదమన్నాడు. ఎవరింటికి వెళ్ళాడు? మీరంతా ఏమంటారు చెప్పండి? ఈ ఊళ్ళో ఇంతకంటే మంచివాడు దొరకలేదు కదా. ఎవరికంటే? ఒట్టి పచ్చి లంచగొండండి. తెల్లారితే భేదాన్ని పిక్కి లేదు, ఇంకేం లేదు చెప్పండి. విధవరాలని లేదు, భేదవాళ్ళని లేదు, రోగి అని లేదు. ఎవరెట్ట తెస్తే నాకెందుకు, నా లంచం నాకు కావాలి. ఇదే పాట కదండి. ఎవరెట్ట పోయినా సరే నాది నాకు కావాలి. అలాంటి కఠినమైన మనస్సు కలిగిన వ్యక్తిని ప్రభువు దర్శించడానికి వెళ్ళినప్పుడు వెంటనే జక్కయ్య, నేడు నీ ఇంటికి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది చెప్పండి రక్షణ? గుర్తుందా మీకు? ఎవరి ద్వారా వచ్చింది నీ ఇంటికి రక్షణ? రక్షకుడు నీ ఇంట్లోకి వచ్చాడా? రక్షణను నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకున్నావా? రక్షణ పొందావా? రక్షణ పొందకపోవడమే మన జీవిత సమస్యలకన్నిటికీ మూలం. ప్రతి సమస్య రక్షణ పొందని జీవితంలో నుంచి పుడుతుందండి. జక్కయ్య ఆశ్చర్యపడుతున్నాడు. అనేక మందికి లేని అవకాశం ప్రభువు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. జక్కయ్య ప్రభువు మాట వినగానే జీవితంలో తన లోపాన్ని వెతుక్కున్నాడు. రక్షణ అనే మాట కానీ, రక్షకుడు నా ఇంటికి వచ్చాడు. చాలామంది ఇంటికి రక్షకుడు వచ్చాడు, వెళ్ళాడు. ఇంటికి వచ్చిన రక్షకుడిని హృదయంలోకి చేర్చుకోకుండా పంపించిన వాళ్ళు అభాగ్యులు ఎంతమంది లేరండి. ఇంటికి వచ్చిన రక్షకుడిని హృదయంలో చేర్చుకోకుండా మాటలు చెప్పి భోజనం పెట్టి పంపించిన వాళ్ళు ఎంతమంది లేరండి. కానీ తన దగ్గరికి రక్షణ వచ్చింది, ఆ రక్షణ పొందుకోవాలి. కానీ వారు రక్షణ పొందుకోలేదు. కానీ మా ఇంటికి ప్రభు వచ్చాడో పో అని అనుకున్నారు. కానీ వారి హృదయంలో దేవుడు లేడు. వారు ఇవ్వవలసిన చోటు దేవునికి ఇవ్వలేకపోతున్నారు. చాలామంది పండగ వస్తే చాలామంది క్రైస్తవులు వస్తారు, చాలామంది క్రైస్తవులు వస్తారు. పండగ మందిరాలు నిండిపోతాయి, మిగిలినప్పుడు ఒట్టుపోతాయండి. ఎందుకని? రక్షకుని వాళ్ళు ఎరిగి ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలోనికి రక్షకుని చేర్చుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని మందిరంలోకి రావటం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకోండి. ఇది మొదలుకొని దేవుడు నా హృదయంలోనికి వచ్చాడా? నా హృదయం దేవుని కోసం తెరవబడిందా? దేవుని కోసం తెరవబడిన హృదయంలోనికి దేవుడు వస్తాడు, దేవుడు నివసించాడు. అందుకని అంటున్నాడు, వచ్చిన యేసు ఊరికే వెళ్ళడు, హృదయం అనే తలుపు దగ్గర నిలుస్తున్నాడు, ఇంకా తడుతున్నాడు, ఇంకా తడుతున్నాడు, ఇంకో తడుతున్నాడు. చాలామంది అంటారు, నాకు యేసు ప్రభు అంటే అంత ఇష్టం లేదు, కానీ ఎందుకని కళ్ళలో పద్దాక ఆయన కనపడతాడు, ఆయన గురించి కళ్ళు వస్తున్నాయి. చాలామంది అంటూ ఉంటారండి. నువ్వు ఒకవేళ ఆయన్ని ఎరగకపోయినా సరే ఆయన నిన్ను ఎరిగి ఉండి నీ హృదయ తలుపుని తడుతున్నాడు. ప్రైజ్ గాడ్. జక్కయ్య తీర్మానం, ప్రభువా నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా తీసుకున్నది
ఏమైనా ఉంటే నేను అనేక రెట్లు పేదలకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. యేసు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న అన్యాయం ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి గట్టిగా. లోపల ఉన్న అన్యాయం. యేసు వస్తే నీ లోపల అన్యాయం ఉండదు. యేసు వస్తే నీ లోపల దేవునికి స్తోత్రం ఏ చెడుతనమో దాగదు. నీ హృదయంలో ఏ చెడుతనం ఉండదు. యేసు వస్తే నీ జీవితం తరిస్తుంది. వీటిని బయటకు పారేశాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు, యేసయ్యను లోపలికి చేర్చుకున్నాడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాడుబడిపోయిన దేవాలయం లాంటి ఇల్లు అది, పాడుబడిపోయిన ఇల్లు. ఈరోజు యేసు అడుగు పెట్టడంతోనే, యేసుని ప్రేమించడంతోనే ఈ ఇల్లు అయిందండి, దేవాలయం అయిపోయింది. ఎవరిల్లు? చెప్పండి. నీ ఇల్లు దేవాలయం అయిందా? ఇంకా ఎంతకాలం ఆలోచిస్తావు? చేతులు దాచి పిలుస్తూ ఉంటే మారు మనసు పొందండి, రక్షణ పొందండి, కాలం ఇక లేదు, రాగలవాడు త్వరగా వస్తున్నాడు, రాగడ సూచనలు కనబడుతున్నాయి. జలప్రళయ దినాల్లో వినబడినట్లుగా ఈ రోజు కూడా వినబడుతుంది. ఆ స్వరం వినబడుతుంది, ఆ మాటలు వినబడుతుంది. ఎంతకాలం రేపు? ఇంకో సంవత్సరం ఎంతకాలం? ఈరోజే ఇదే అనుకూలమైన దినం, ఇదే అనుకూల సమయం. ఒకవేళ ఇంతవరకు వస్తూ వెళుతూ యేసుని నీ హృదయంలో చేర్చుకోకపోతే ఈరోజు ఒక తీర్మానముతో యేసుని నీ హృదయంలో చేర్చుకో. నీ ఇల్లు దేవాలయం అవుతుంది. పౌలు అదే చెప్పాడు కదా, మీరు విలువబెట్టి కొన్నాను మిమ్మల్ని, మీరు ఇక మీద పాపమునకు దాసులు కాదు, మీరు ఇక మీద శరీరమునకు దాసులు కాదు, ఈ లోకానికి మీరు దాసులు కాదు. ఇక ఎవరు ఇప్పుడు మీరు రక్షణ పొందిన వారు? యేసుక్రీస్తు దాసులు, దేవుని మందిరమై ఉన్నాము. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దామా? ఏమై ఉన్నాం చెప్పండి. మనం దేవుని మందిరం, దేవుని మందిరం. దేవుని ఆత్మ మీలో నివసించడం చూడటం లేదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందా? దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నదా? దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని కాపాడుతున్నదా? దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని అడ్డగిస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తున్న సత్యమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిరముగా ఉండాలని ఆశపడుతున్నారా? ఎంతో ఆశతో దేవుని మందిరములోనికి దేవుడు అడుగుపెట్టాడు. ఈరోజు ఇక్కడున్న నా బిడ్డలందరూ కూడా నా దేవాలయముగా, నేను నివసించే ఆలయముగా తెలుసుకోవాలని ఆశతోనే వచ్చాడు ఇక్కడికి. మీరు ఏ ఆశతో వచ్చారు? మీరు ఏ ఆశతో వచ్చారు? నేను దేవాలయం కావాలి, నా జీవితం పవిత్రమైన ఆలయం కావాలి, పాప శాపముల యొక్క నియమం నుంచి నేను విడుదల పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడును కావాలి, నిత్య జీవములో నేను పాలిభాగస్తుడను. హల్లెలూయా. ఆ వాంఛ మీ హృదయంలో ఉన్నదా? జక్క ఇంట్లో యేసయ్య అన్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు మారి రూపాంతరం పొందాలి. మన స్థితిగతులు మారిపోవాలి, మన స్వభావం మారాలి, మన అంతరంగం మారాలి. దేవుడు చెప్పిన మాట, ఇద్దరు ప్రార్థన చేయండి. మనిషి రీతిగా కలుసుకోవద్దు, మనిషి రీతిగా ఉచ్చరించొద్దు, మనిషి రీతిగా మాట్లాడుకోవద్దు. మనిషి సంబంధమైన దానికి నీలో అవకాశం లేకుండా చెయ్యి. కొంతమందిని ఎస్తేర్లాగా చేయాలని, కొంతమందిని అపోస్తుల్లాగా చేయాలని, మరి కొంతమందిని దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారో తెలుసా? బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కలాలు, వారి గురించి మరొకసారి చెప్తాను. వాడి గొప్పతనాన్ని గురించి, వాడు ఏకీభవించిన దాని గురించి, వారి ప్రార్థన అనుభవం, వారి విశ్వాస జీవితాన్ని గురించి, వారు ప్రాణం పెట్టి పరిచర్య చేసిన దాన్ని బట్టి మరొకసారి మాట్లాడడం. అలాంటి బిడ్డలుగా ఇక్కడ అనేక మందిని దేవుడు చూస్తున్నాడు, అనేక మందిని దేవుడు చూస్తున్నాడు, అనేక మందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆత్మదేవ దర్శించు, సంఘమును దర్శించు, దీవించు నాయన. ఈ వైపు నుంచి ఆ వైపుకి, ఆ వైపు నుంచి ఈ వైపు, తూర్పు గాలి, దక్షిణ గాలి ఇచ్చేయి, ఉత్తర గాలి ఇచ్చేయిగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి
హల్లెలూయా. లోకముల గురించి చింతించొద్దు, నిన్ను గురించి నీవు చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీదేసి ఆయనకు అప్పగించిన ఈ బాధ్యత, ఆయన నీ మీద ఉంచిన ఈ నమ్మకము వమ్ము చేయకుండా నమ్మకంతో నేను నీ కోసం ముందుకు సాగుతాను. నేను నీ కోసం నమ్మకంగా నీ పరిచర్యలో ముందుకు సాగుతాను. నీ సువార్తలో ముందుకు సాగుతున్నాను. నీ సువార్తలో ముందుకు సాగుతాను. అసాధ్యమైన దానియేలు పట్ల సాధ్యం చేసిన దేవ, ఇద్దరు శిరసాల్లో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేసిన దేవ, ఆశ్చర్యం చేసిన వాడా, కొండ మీద ఒక్కడు ప్రార్థన చేస్తే ముగ్గురై శత్రువులను సమూలముగా నాశనం చేసే పర్యంతరము శక్తిని పంపించిన వాడా, అలాంటి ఐకమత్యము, అలాంటి ప్రేమ, అలాంటి మనస్సు మాకు దయచేయండి. ఆయన మీతో మనస్సు కలిపి మీతో కూడా ప్రయాణం చేసే శక్తి మాకు దయచేయండి. ప్రైజ్ గాడ్. ప్రభువా, ఈ మందిరంలో ఈ బిడ్డలు మేము ఉన్నారు. ఎవరో కొంతమంది నువ్వు చూజ్ చేసుకోబోతున్నావు. ఎవరో కొంతమంది నీకు ఇష్టమైన వారు ఉన్నారు. ఎవరో కొంతమందికి అలాంటి అభిషేకం పంపిస్తున్నారు. మానవ మనసు తీసివేసి మారు మనసు దయచేయండి. వారి మీదకి అభిషేకం పంపించండి. ఆ వ్యక్తిని నేనే అని చెప్పగలిగిన బిడ్డలో ధైర్యంతో నీ సన్నిధిలో కనబడటానికి సాయం చేయండి. అలాంటి బిడ్డలను తరఫు చేసి పూర్తిగత సాక్షులుగా పంపించండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ మాటలు వారి హృదయంలో తలపోసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఈ భూలోకంలో నిన్ను మించిన శక్తి లేదని, నిన్ను మించిన బలం లేదని, నిన్ను మించిన దేవుడు లేడని, నిన్ను మించిన సత్యం లేదని తెలుసుకొని నీ బిడ్డలు ముందుకు అడుగు వేస్తుండగా వాళ్ళ అడుగులు పాలలో పడేటట్టు చేయను. ఆయన వారిని ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడగల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.